So hey guys, welcome back to our YouTube channel Sean Palexa. So వీడియో నాకు కూడా చెప్పలేదు ఏందో అయిపోవా చెప్తా ఈరోజు అయితే పప్ప నాకు ఫీజు కట్టడానికి కొన్ని మనీ ఇచ్చి స్కూల్కి పంపించింది అనమాట, ఫీ పే చేయడానికి. బట్ నేను అవి పోగొట్టుకున్నా. అదే ప్రాంక్. సో అట్లా చెప్పి పప్ప మీద ప్రాంక్ చేసేద్దాం అనమాట. ముందే చెప్తున్నా, నాకు మాత్రం సంబంధం లేదు. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ యా, కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మేక్ షూర్ దట్ యూ డూ కమెంట్. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే, మనకి సిగ్నేచర్ పెట్టడానికి తంబు వేలిముద్ర వేయలేదు, లైక్ కూడా కొట్టచ్చు ఆ తంబు తోటి. సో కొట్టండి, ఓకే? మీకు నమ్మబుద్ధి కావట్లేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకే? ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఎగ్జామ్స్ ఇప్పటి వరకు ఉండే అనమాట. ఇప్పుడు ఎట్లా చెప్తామంటే మమ్మీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్నట్టు చెప్తాము. సో అయిపోయింది అనమాట ఎగ్జామ్స్ అన్ని. ఈరోజు వీఆర్ బ్యాక్. సో యా, స్టే ట్యూన్. మంచిగా ఇచ్చివాడదు మా పప్ప పొద్దున మనీ ఇచ్చిండు కదా స్కూల్లో కట్టమని, ఫీజు. అవును, అవి ఎన్నో వాడేసిన మమ్మీ. ఫీజు డబ్బులు ఏంజెల్ అర్రకు ఎన్నో వాడేసుకున్నా, నాకు అసలు గుర్తొస్తలే. అసలు బ్యాగ్లో మొత్తం వెతికినా, ఏం దొరుకుతలే. అసలు ఏమనుకుంటున్నావు ఏంజెల్ నువ్వు? ఏమైంది? ఫీజు అమౌంట్ మనీ పోయినాయి. ఆమెకి ఇస్తేనే పోతాయి అనేసి నేను నీకు ఇచ్చిన. మళ్ళీ ఇప్పుడు నల్లవేసాం మమ్మీ. నువ్వంటే చిన్నదాన్ని పడేసుకుంటామని చెప్పేసి ఈమెకి ఇచ్చేయండి పప్ప. నిజం చెప్పు. పప్ప తంతాడు, దొరుకుతలే. నా బ్యాగ్ మొత్తం వెతికిన, స్కూల్ మొత్తం పీటీ సార్ కూడా ఇన్ఫార్మ్ చేసిన. సార్ కూడా ఎక్కడన్నా, ఈరోజు అసెంబ్లీ అయింది, సార్ కూడా అసెంబ్లీలో వెతికిండు. స్టేజ్ మీద కూడా వెతికినాం, దొరకట్లే పైసలు. స్టేజ్ మీద వెతకడం ఏంది? నువ్వు ఏడబెట్టుకున్నావు? అసలు బ్యాగ్ లో పెట్టుకున్నావు, వచ్చే దారి మొత్తం వెతికినాము, దొరుకుతలేదు. సార్ వాళ్ళు మేము వెతికినాం. మనం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, స్కూల్ నుంచి నేను ఏ దారిలో వస్తానో అడిగిండు సార్, ఆ దారిలో మొత్తం వెతికిర్రు, అయినా దొరకలేదు. పౌచ్ లో తీసుకొని కార్డ్ తీసుకొని పోయినావు కదా ఏంజెల్ నువ్వు. కట్టినావా? అంటే కావాలని ఇట్లా పడిస్తాను నేను పైసలు రోడ్ మీద. ఏంటి నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇట్లానే యాక్టింగ్ చేయాలి మమ్మీ. ప్రాంక్ ఇది. ప్రాంక్ చేయనిక ఏం దొరకలేదు. డబ్బులు పోయినా టెన్షన్ పడ్డా నేను. లేకపోతే లాస్ట్ లో బుక్ చేస్తా నేను. ఏమని? నువ్వే ఏం పని పాట లేదు మీకు? అవును, పని పాట లేదు కాబట్టి చేస్తున్నాం. పిచ్చి పిచ్చి ప్రాంక్లు అన్నీ చేసుకుంటా. ఫీజు కట్టినావా లేదా? చేయండి మరి బాబా. చిన్ను, మార్నింగ్ డబ్బులు ఇచ్చినావు కదా వీళ్ళకి ఫీజు కట్టమని ఏంజెల్కి. పౌచ్లో పెట్టి మరి కార్డు ఇచ్చి పంపించిన. అడుగు ఆమె. పోగొట్టుకుందంటే డబ్బులు. నువ్వు వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు చిన్న? నీకు అర్థం కాదు. నువ్వు పోయి కట్టొచ్చు, లేదంటే స్కానర్ అన్న చేయొచ్చు కదా. నువ్వు డబ్బులు ఇచ్చి ఎట్లా పంపిస్తావు? అన్నీ నేర్పియాలి అనేసి డబ్బులు ఇచ్చి పంపించినావు. ఇప్పుడు మంచిగా అయింది. వాళ్ళకి ఇంత భయం లేదు, ఏం లేదు. ఇంత పెద్దగా అయింది, ఆమెనే పోగొట్టుకుంటుంది అనేసి ఈమెకి ఇస్తే ఆగుతావా ఏంది చిన్న? ఆమె కట్టాయి వాడికి లే.
నాకేం బ్యాగ్ లో పెట్టుకొని పోయినా. లాస్ట్ టైం తాళం ఎట్లా పడ్డదో అట్లనే పడ్డది అనుకుంటా. పౌచ్ లో పెట్టుకొని సైడ్ కి ఇట్లా ఉంటది కదా, దాంట్లో పెట్టుకుంటే అది ఊడిపోయి కింద పడ్డది. అదే దాంట్లో పెట్టినా పోయింది. పోయిందా ఏమని స్కానర్ కి స్కాన్ చెయ్యి అని, లిక్విడ్ క్యాష్ ఉన్నాయని చెప్పేసి పంపించినాను. పిల్లలకి కొన్ని అప్పచెప్పొద్దు చిన్న, వద్దులే ఏమంటారు మనం ఇనిషియేట్ తీసుకోవాలా. నువ్వు పెద్దగా ఎత్తురు అన్నీ నేర్పియాలా అనుకొని చెప్పేసి డబ్బులు ఇచ్చి పంపించినావు. బ్యాగ్ తీసుకురా తీసుకురా పో బ్యాగ్ చూపి. ఏడా స్కూల్లో పడ్డట, దారిలో పడ్డట, ఏడ పడ్డట్టు ఇంత కది. మమ్మీ లాస్ట్ టైం కీస్ ఒక చిన్న పాకెట్ లో పోయింది చూడు, దాంట్లో పెట్టింది మళ్ళీ కూడా లేదు మీరు చెప్పే సిచ్యువేషన్. అరే ఆ రోజు మనం బయటకు పోతే కీస్ లోపల పెట్టుకుంటాను తీసుకోందా పౌచ్ లో. సార్ ఫోన్ చేసి పౌచ్ దొరికింది సార్ అని చెప్పాలి. ఆ టాయ్ తెచ్చి గుర్తుందా? ఏడ పెట్టుకున్నావు? నేను పేపర్కి చిన్న పెట్టుకున్నావా? వేరేది చిన్న వ్యాలెట్లో పెట్టినా, అది ఫోల్డ్ చేసి అందులో పెట్టుకున్నాను. స్టైల్ ఉండాలి. ఇంత లేదు కానీ పిల్లలు 8th క్లాస్కి వచ్చింది. మమ్మీ నేను కావాలని పోగొడుతున్నా. మమ్మీ ఏమన్నా తీసుకొచ్చి మరి నిజంగా పోయిందా? లేదు ఏం లేదు. కాదు అక్స, నేనే ఒడగొట్టి ఇట్లా పడేసి ఇట్లా పైసలు నాకు అవసరం లేదని రోడ్డు మీద వెతికినా ఫుల్ బ్యాగ్ నువ్వు జాగ్రత్త తీసుకోవాలి కదా ఏం చేయాలి మరి. ఇప్పుడు దీనికి నీకు ఇచ్చి పంపించారంటే ఒక నమ్మకంతోనే కదా. నేనన్నా కట్టాను ఎక్స్ట్రా పప్ప. ఇప్పుడు నీకు కావాల్సిందేలే. మమ్మీ ఆగవా, ఆమె ఏదో తెలియకుండా పోయింది. ఆమె చేతిలో కావాలని ఇసిరేసి పడేసిందా? మెంటల్. మీ పప్ప చెప్పిన వద్దే కాదు, డబ్బులు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. జాగ్రత్తగానే ఉన్నా పప్ప. ఏమంటూ పోయినాయి టర్మ్ ఫీజ్ డబ్బులు మొత్తం. కడుతున్నారా? నిజం చెప్తున్నా, నిజం చెప్పు. టర్మ్ ఫీజే ఇవి మొన్ననే అయిపోయాయి. చెప్పు, నువ్వు సీరియస్ అంటున్నావు కదా. నాకు ఫోన్ చేసి కొంచెం ఒకసారి పిల్లల బ్యాగ్స్లలో చెక్ చేయి అనేదని చెప్తే బాగుంటుంది అంట. వాళ్ళు ఎందుకు తీస్తారు మమ్మీ? నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం అవసరము? డబ్బులు ఏం అవసరం అంటే వాళ్ళకి చిన్న పిల్లలకి పోయే వరకు ఉండేనా? పోనీ అదన్నా చూసుకున్నావా? దారిలో పడిపోయినాయి అని అంటే డబ్బులు తీసిరనంటే ఎట్లా పోయింటాయి? నువ్వేమంటున్నావు? స్కూల్ ఎవరైనా తీసిరు అంటున్నావా? పిల్లలు ఏమన్నా ఏమంటారు తెలియదు కదా, చిన్న పిల్లలు కదా. హలో మ్యామ్, హాయ్. నేను ఎస్ఆర్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను. ఫీజు కట్టిరా మేడం? పిల్లలు పొద్దున స్కూల్ ఫీజు ఇచ్చి పంపించుండే. అదే మేడం, మార్నింగ్ ఇచ్చి పంపించుండే యాక్చువల్లీ. ఓకే ఓకే, నిజంగానే కట్టలేదంట. అబద్ధం ఆడుతున్నా పప్ప. మరి ఏదో ఎట్లా పడతావు ఒకసారి పైసలు ఏం చేయాలి? చూసుకున్నా సరిగా బ్యాగ్లా? చూసినా. ఎట్లా మళ్ళీ? చిన్న అమౌంట్ అట్లా పెట్టడానికి సేఫ్గానే ఉంటే అనుకొని పెట్టినా నాన్న. లాస్ట్ టైం కూడా అట్లనే పెట్టినావు కదా ఏం చేయాలి?
దాంట్లో నుంచే కీస్ పోయింది. ఇంకేమైనా ఫ్యూచర్ తెలుసా చూసుకొని పైసలు పోతే ఎట్లా అని? ఐ కెనాట్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ కదా. ఇప్పుడు ఏడవైనా మరి నాకు ఇప్పుడు చెప్తున్నావు నువ్వు, అప్పుడన్నా చెప్పాల్సిందే. నువ్వు పోయాను ఎత్తుకుతుండే ఎప్పుడు పోయినా అప్పుడు నువ్వు ఫోన్ చేయించాల్సింది కదా స్కూల్లో నుంచి అట్లీస్ట్. తిడతామో అని చెప్పి ఫస్ట్ మమ్మీకి చెప్పిన తర్వాత మమ్మీతో ఏమైనా ఎత్తుకాలి కదా ఏంజల్. ఎత్తికినా నా స్కూల్ మొత్తం వెతికినాము, ఎక్కడెక్కడ తిరిగినాను అన్ని చెప్పిన సార్ వాళ్ళకి అన్ని మొత్తం అంతా వెతికినాము. నా దగ్గర పెట్టుకోలే బ్యాగ్, నేను ఎగ్జామ్ టైం కాబట్టి. మమ్మీ బ్యాగ్లు ఎగ్జామ్ టైంలో అన్నీ ఒక దగ్గర ఇట్లా పెడతారు, ఆ టైంలో చూసుకోవాలి కదా ఏంజల్. నేనన్నా వచ్చి కడతా అయిపోతుండే ఏంజల్ నిజంగా. పప్ప ఇదే కదా పప్ప, లాస్ట్ టైం ఎప్పుడైనా ఇచ్చినప్పుడు కూడా నేను బాగానే పోయి కట్టినా కదా. అదే నమ్మకంతో ఇచ్చినా కదా ఏంజల్. ఏ ఫోన్ నెంబర్కి కాల్ చేసినావు స్కూల్లో? రిసెప్షనిస్ట్ జయమ్మ. రిసెప్షనిస్ట్కి కాల్ చేస్తే నేను ఫీ కట్టినా ఎట్లా చెప్తుంది? తెలుస్తుంది కదా మీకు ఎట్లా. ఫీ కౌంటర్ వాళ్ళకి కాల్ చేయాలి కదా. వాళ్ళ ఫోన్ నెంబర్ మళ్ళీ ఎట్లుంటుంది? రిసెప్షన్లో అడిగితే వస్తుంది. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రిసెప్షన్ ఏం చెప్పదు. చెప్పినా కదా రిసెప్షనిస్ట్కి తెలియదని. ఫీ కౌంటర్కే తెలుస్తుంది, రిసెప్షన్కి ఎట్లా తెలుస్తుంది అనుకుంటున్నాను. కట్టినావా? ఆడి మజాక్ ఆడద్దు నువ్వు, పైసలు దగ్గర ఏంటది ఫీ కార్డ్. ఇక్కడికి ఫస్ట్ నువ్వు ఫీ కార్డ్ చూపి తీసుకొస్తాం. ఇప్పుడు అంతా చెప్తా. షీ డిడ్ ఎ ప్రాంక్ ఆన్ యూ. ఏంటంటే ఫీ మొత్తం పోయింది, నేను కట్టలేదు అన్నట్టు చేసింది. కెమెరా ఆడింది చూసుకో. ఇట్లాంటి ప్రాంకులు చేస్తారా? పైసలు పోయినాయి అంటే ఎంత భయం అయితే చెప్పు. ఇంకా వద్దేంది నాను రిమూవ్ తీసుకోవాలి. కొట్టడం వద్దులే, కొట్టడం తిట్టు. జర నాకు ఇట్లా కాలు చేతులు ఆడలే డగ్ డగ్ అంటుంది ఇప్పుడు కడుపులో కూడా. ఇంకా పైసలు మరి కాదు ఇచ్చుకో. ఏంది ఇట్లాంటి ప్రాంకులు చేస్తారా? మనిషి బాపా శివా అని గట్టి గట్టి సీరియస్ అయిపో. సీక్ లేవాలా నీకు. సరే ఓకేనా? ఏమైంది తీసుకురా నువ్వు నాతో ఆడుకుంటావు. నేను ఏంజల్ పప్ప చాలా సీరియస్ అయిపోయింది అని చెప్తా. నీకు ప్రాంక్ చేయ నీకు వేరే ఏం దొరకలేదా? అంటే పైసలు ఇచ్చినావు కదా దాని మీద ఇస్తూ ఉంటుంది. ఇక్కడ పెట్టింది లేదు. కొంచెం బాగా కాదు. నువ్వు ఆల్రెడీ కట్టిన తర్వాత ఇప్పుడు ప్రాంక్ చేయాలంటే కొన్ని ఉంటాయి. కొట్టేస్తా. నాకు ఆల్రెడీ ఉన్న భయంకి ఇప్పుడు వచ్చే కోపానికి ఆల్రెడీ నువ్వు చేసిన ప్రాంక్కి నాకు వచ్చే కోపానికి నేను ఇప్పుడు కొట్టినా కొడతా. జాగ్రత్తగా మాట్లాడు నేను చెప్తున్నా. నువ్వు ప్రాంక్స్ చేసే ప్రాంక్స్ చేయాలి ఏంజల్. నువ్వు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అయ్యా? మరి
సోపా తెచ్చి తోకిచ్చి ముందు ఆ మాట వెనక మాట అందించి మళ్ళీ ఇప్పుడు ఉల్టా దాన్ని అంటున్నావు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నా బతుకు అలా అనుకో. ఇద్దరు ప్లాన్ చేసుకొని చేసిందని అర్థమైతలేదా? ఏమైంది చిన్న? ఓ చిన్న ఏమైంది? నువ్వు ఇక వీళ్ళు ప్రాంక్ చేసి నువ్వు కూడా కుమ్మక్కైనా వీళ్ళతోని ముచ్చట పడ్డాడు ఏంది? ఇట్లాంటి ప్రాంకులు చేయకండి. ఎందుకు మా మీద గ్రోవా ప్రాంక్ ఎందుకు చేసిన పాపా? ఒక్కసారి చేసిన దానికి నన్ను ఇట్లా ఆడుకుంటారా? నన్ను ఇక్కడ డగ్ 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 అంటుంది. ఇక్కడ నాకు కొడుకు నొప్పి లేచినట్టు అవుతుంది తెలుసా, నాకు భయమైంది. హాస్పిటల్ ఇట్లాంటి ప్రాంకులు చెయ్యొద్దు. మరి నాకు ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళి పైకి ఫ్లైట్ వాళ్ళు ఎవరు వాట్ హ్యాపెన్ సార్ అని కూడా అడిగిండు. నథింగ్ నథింగ్ అని చెప్పి తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు నన్ను. సో గాయ్స్ చాలా వైల్డ్ అయితే అయిపోయింది. నేను చెప్పాను వీళ్ళిద్దరిని సో గాయ్స్ వీడియో అయితే ఇంతవరకు. వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇది నన్ను పక్కా సంపాదిస్తారు. బై. ఎవరు ఐడియా వచ్చింది?